రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రేవంత్ రెడ్డి సర్కార్ను టచ్ చేయడం బీఆర్ఎస్ వల్ల కాదన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. కేసీఆర్ కు అధికారం పోగానే ప్రజలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు ఆది శ్రీనివాస్. వాళ్ళ మతాన్ని అడ్డు పెట్టుకుని గెలవడానికి త్రేతాయుగంలో శ్రీరాముడు మనందరికీ ఆదర్శమూర్తి, ఆదర్శప్రాయము. శ్రీరాముడు రాజ్యం సుభిక్షంగా ఉండాలని పట్టాభిషేకం చేసుకుంటాం, కళ్యాణాలు జరుపుకుంటాం, రాముడిని ఆదర్శమూర్తిగా రాముడు ఆశీస్సులు కోరుకుంటాం. అసలు బీజేపీ పుట్టింది ఎప్పుడు ఈ దేశంలో? 70 ఏళ్ల కిందనో 68 ఏళ్ల కిందనో. మీకు శ్రీరాముడికి ఏమనుబంధం ఉంటున్నాం? అసలు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి డ్రామా ఇది దయచేసి మనందరూ కూడా ప్రజలకు చెప్పాలంటున్నాం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టుకుని ప్రజలకు పిలిపిస్తుంది. మరో మాట, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. హరీష్ గారు ఏమంటున్నారు? సాధ్యం కానే కాదు, మీరు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయలేరు. ఒకవేళ మీరు చేస్తే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా వేస్తా అంటున్నాడు. నేను ఈ అర్బన్ మండల చీర్లవంచ వేదిక హరీష్ రావు గారు చెప్తున్నా, నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో. ఆగస్టు 15 లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది. మీ బీఆర్ఎస్ భవన్ కూడా హైదరాబాద్ లో తాళం వేసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నా. అసలు హరీష్ రావు మాట్లాడుతున్న చిత్రం అనిపిస్తుంది. రైతు రుణమాఫీ కావద్దని కోరుకుంటున్నాను. నేను ఈ వేములవాడ వెనుకబాటు కారణమై కరీంనగర్ లో అభివృద్ధి కాంట్రాక్ట్ చేసినటువంటి వీళ్ళొచ్చి మళ్లీ ఈ రోజు మాకు ఓటేమని అడుగుతుంది. అసలు నాన్ లోకల్ నాయకులు ఉంటున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొస్తే మొదటి సంతకం రైతులకు ఉచిత కరెంట్ అన్నాం, ఇచ్చినవా లేదు? ఈ రోజు పేదలకు 200 యూనిట్లు కరెంట్ కాల్చుకుంటూ ఉచితమన్నాం, ఇచ్చినవా లేదు? చీర్ల వంచలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ, అర్బన్ మండలంలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఈ ఎన్నికల్లో ఇవ్వాలని చెప్పి